గృహాన్ని పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అక్కడే ఉంటాను గెలిచిన తర్వాత కూడా అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ఎండ వేడిని తట్టుకోవటానికి టెంట్స్ కూడా వేశారు. భారీగా అభిమానులు చేరుకొని ఆయనతో ఫొటోస్ దిగటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అక్కడికి వచ్చిన అభిమానులతో ఆయన ఫోటోలు కూడా దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నూతన గృహాన్ని మనం చూస్తున్నాం. గృహప్రవేశం తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు చేస్తారు. చేబ్రోలు రామాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పిఠాపురం ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నూతన గృహం నేషనల్ హైవే పక్కన చేబ్రోల్లో నిర్మించిన నూతన గృహం. ఆయన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పువ్వులతో హారతి పల్లెలతో పిఠాపురంలో ఉన్న మహిళలు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, మొత్తం పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ ఏంటి పిఠాపురంలో ఈరోజు? మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. నూతన గృహం దగ్గర భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. నూతన గృహం గృహప్రవేశం తర్వాత పంచాంగ శ్రవణం వింటారు. ఆ తర్వాత పిఠాపురం ముఖ్య నేతలతో పాల్గొంటారు. ఒకసారి ఆ నూతన గృహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనం చూద్దాం. ప్రకాష్, మొత్తం ఆ ఇంటి ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఉన్నటువంటి గృహం ప్రత్యేకతలు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే 216 జాతీయ రహదారి అలాగే కత్తిపూడి కాకినాడ వెళ్లే రహదారికి ఒక పక్కనే ఉన్నటువంటి ఒక గృహం ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీంట్లో ప్రత్యేకతలు చూసుకుంటే 75 సెంటుల విస్తీర్ణంలో మొత్తం ఈ ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ యొక్క గృహాన్ని అయితే నిర్మించినట్టుగా మనకందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చేబ్రోలుకు చెందినటువంటి రైతు గోడూరు నాగేశ్వరరావు ఈ యొక్క గృహ యజమాని. ఆయన జనసేన అభిమానం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల జనసేనలో కూడా చేరారు. ఈ గృహం మన ప్రత్యేకతలు చూసుకుంటే కింద చూసుకుంటే ఫ్లోరింగ్ హాల్ అయితే ఒక డిజైన్ చేయబడింది. ఫ్లోర్ అంటే మన కార్ పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా బాగుండే విధంగా కూడా ఇక్కడ కింద ఫ్లోరింగ్ చూస్తాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకి అక్కడ ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఆఫీస్ తో పాటు 5 రూములు, హాల్, ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండే విధంగా అక్కడంతా కూడా గృహం అంతా కూడా ఎంతో స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఎంతో అంగులు ఆర్పటాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా 2వ ఫ్లోర్ చూసుకుంటే 2వ ఫ్లోర్ లో మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేందుకు, అలాగే ప్రతి రూమ్ లో కూడా 5 రూములు 5 బెడ్రూమ్లు ఉన్నాయి. 5 బెడ్రూమ్ తో పాటు కింద ఏదైతే అది మిడిల్ లో హాల్, విస్తారమైన హాలు, అలాగే దాంతో పాటు ఏదైతే మనకి డూప్లెక్స్ మెట్ల మార్గం ద్వారా థర్డ్ స్పేస్ కి వెళ్ళి థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. థర్డ్ ఫ్లోర్ ద్వారా అక్కడంతా కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ సెకండ్ స్పేస్ లో ఏదైతే వంటగది అలాగే 5 రూములు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ అది అక్కడ కూడా పైన కూడా ఉంటున్న పరిస్థితి విధానంగా ఉందని చెప్పాలి. అలాగే మూడు స్టేజ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఆఫీస్ ఉండడం, అలాగే సెకండ్ ఫ్లోర్ లో తన నివాసం ఉండేందుకు కూడా ఉండడం, అలాగే థర్డ్ ఫ్లోర్ లో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఉన్న పరిస్థితి మనం ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఆ గృహంలోకి అయితే లోపలికి వెళ్ళారు. లోపలికి ఆఫీస్ ప్రాంగణాన్ని అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే చూస్తున్నారు. ఆఫీస్ ప్రాంగణంతో పాటు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి తన గృహాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే మళ్ళీ కిందకు వస్తారు. కిందకు వచ్చి ఇక్కడ పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో పంచాంగ శ్రవణంలో పాల్గొంటారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం హౌస్ అయితే ఎంతో సుందరంగానే తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్ కి ఏదేమైనా ఈ రోడ్డుకి 216 జాతీయ రహదారికి ఆనుకుంటూ రోడ్డు మార్గాన్ని ఇటుగా రాజమండ్రి వెళ్ళొచ్చు. రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి విమానం ఎయిర్పోర్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పొచ్చు. రోహిత్, మరి కొద్దిసేపట్లో ఇక పంచాంగ శ్రవణంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క ఆధ్వర్యంలో పిఠాపురం అడుగు పెట్టారు, ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. పిఠాపురం ప్రజలందరికీ, కాకినాడ పార్లమెంట్ ప్రజలందరికీ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళా విభాగాలకి, వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఏ రాజకీయం పరంగా కాకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సొంత ఊరైన పిఠాపురంలో ఇక్కడున్న స్థానిక నాయకులు, ప్రజలతో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. ఏ విధమైన రాజకీయ దానికి సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఒక ఉగాది ఎలా జరుగుతుందో, ఉగాది ఎలా చేసుకుంటామో
అలా చేసుకుంటున్నారు. అది కూడా ఈ కాలంలో జరిగే ఉగాదిలా కాకుండా ఇంతకు ముందు మనం ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు అప్పుడు, అంటే నాకు తెలిసి 30 years బ్యాక్ అది ఉగాది ఎలా చేసుకుంటున్నారో అంత సాంప్రదాయంగా ఈ రోజు ఇక్కడ పిఠాపురంలో స్థానిక నాయకులతో ప్రజలందరితో కూడా ఉగాది వేడుకలు జరుపుకుంటున్నారు. దానికోసమే ప్రత్యేకించి పిఠాపురం ప్రజలతో ఉగాది చేసుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారు మా అధినేత పవన్ కళ్యాణ్. నివాసం స్పెషాలిటీ ఏంటి, ఇందులో ఎన్ని రూములు ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా ఉండబోతున్న రూమ్? హౌస్ అంటే లగ్జరీ హౌస్ అది కాదండి. ఈ సార్ ప్రస్తుతం ఆయన సొంత ఊరు అన్న తర్వాత తీసుకున్న మొదటి ఇల్లు స్పేషియస్ గా ఉంటుంది. ఇందులో లగ్జరీ కన్నా పిఠాపురం ప్రజలు వస్తే కలుసుకోవటానికి ఏ ఇబ్బందులు లేకుండా కలుసుకుని ఆయనతో మాట్లాడటానికి సంబంధించిన విధమే ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బాగా చేయటం జరిగింది. సో ప్రజల్ని కలుసుకోవటం కానివ్వండి, ప్రజలతో మమేక కావటానికి కానీ దానికే ఎక్కువ దృష్టి పెట్టి దాని ప్రకారమే దీన్ని చేశారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే పంచాంగ శ్రవణం కూడా పాల్గొంటారు, రామాలయం కూడా రోజు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే రామాలయం కూడా వెళ్తా అంటారు, ఇక్కడ చేబ్రూల్లో కూడా అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ పూజలు అవి ఉన్నాయి, అవిన తర్వాత ఇంకా తెలుస్తుంది. ఇదే పరిస్థితి. తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో ఉన్నటువంటి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిసిందే. ఆయన పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఉదయ శ్రీనివాస్ ఈ పిఠాపురం నియోజకవర్గంలో నుంచి నివాసాన్ని కూడా ఇక్కడ అనువుగా ఉన్నటువంటి నివాసాన్ని కూడా చూడటంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉగాది వేడుకల్లో తెలుగు సంస్కృతం ముట్టుపడే, అలాగే తెలుగు సాంప్రదాయం ముట్టుపడే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ మరికొద్ది ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మళ్ళీ పైన నివాసాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ పూజలు చేయబోతున్నారు. మన ప్రధానంగా పూజలు ఇప్పుడు పైకి వెళ్ళారు, గృహప్రవేశం అనంతరం పవన్ కళ్యాణ్ అయితే పెద్దగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తారో ఉగాది ఇప్పుడు అంతా కూడా అందరికీ ఇస్తారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే ఈ ఉగాది పచ్చడిని కూడా అందించబోతున్నారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ఉగాది పచ్చడి యువతలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. మీరు ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు చెప్పండి. ఇందులో ఏమేమి తయారు చేస్తారు పచ్చళ్ళు అన్న? మామిడికాయ, అరటిపండు, బెల్లం, చూస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు అయితే ఉగాది పచ్చడిని అయితే ప్రత్యేకమైన యువకులు కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపట్లో పైనుంచి గృహప్రవేశం అనంతరం కిందకు రాబోతున్నారు. ఆయన కిందకు వచ్చి పంచాంగ శ్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ నేను చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి కలిసేందుకు కూడా ఇక్కడ భారీగా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు ఉన్నారు, మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సార్ చెప్పండి, శ్రీధర్ గారికి పవన్ కళ్యాణ్ గృహప్రవేశం ఏ విధంగా ఉండబోతుంది? మీరు చూస్తున్నారు కదా, దాదాపు నా భూత నా భవిష్యత్ టైంలో ఉంది. ఎందుకంటే మా అధినేత చాలా క్వశ్చన్స్ కి సింగిల్ ఆన్సర్ గా ఈ రోజు ఈ గృహప్రవేశం జరగబోతుంది. మా అధినేత ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీతో దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీ ఏదైతే మేము 2 సంవత్సరాలు చెప్తున్నామో ఆ మెజారిటీతో ఆయన గెలుస్తాడు. ఈ 5 సంవత్సరాల్లో మా పిఠాపురం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక మోడల్ నియోజకవర్గం కింద పిఠాపురం డెవలప్ చేసే విధంగా ఉండబోతుంది. ఈ రోజు అత్యధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, జనసేన శ్రేణులు అన్ని కూడా, తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చారు. కొంచెం స్థలాభావం వాళ్ళు అందరినీ కూడా అకామిడేట్ చేయకపోయినా కూడా వీళ్ళందరూ కూడా త్వరలో ఇక్కడ అందరికి కూడా తీసుకొచ్చి మేము అధినేతను కల్పించే విధంగా ప్రయాణం చేస్తాం. హౌస్ స్పెషల్ ఉందండి, అంటే ఇక్కడ 54 గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటే ఒక ఆఫీసు గృహం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ విధంగా తగ్గట్టుగానే ఇక్కడ అన్ని ఏర్పాటు ఉన్నాయండి. ఇక్కడ తగ్గట్టుగా అంటే కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉంటే ఆయన వచ్చినప్పుడు ఉండడానికి పైన 2 ఫ్లోర్లో ఉంటుంది. అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పరిపాలన పూర్తిగా ఇక్కడి నుంచే చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈ గృహంలో ఉన్నాయి. ఇది కేవలం గృహమే కాదు, ఆల్మోస్ట్ కళ్యాణ్ గారు సొంత ఆఫీస్ కింద కూడా ఉంటది. దాదాపు పిఠాపురం నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఆయన పరిపాలన కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడి నుంచి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. పిఠాపురం రావాలి, పిఠాపురం మారాలి, పవన్ రావాలని చెప్పేసి గతంలో మీరు చేశారు, మీరు పాదయాత్ర చేశారు, అన్ని కూడా చేశారు. ఆ కోరిక ఈ యొక్క ఉగాది నాడు నెరవేరిందంట. అంటే యాక్చువల్ గా కోరిక దాదాపు 4 రోజుల ముందే కళ్యాణ్ గారు ప్రకటించినప్పుడే నెరవేరింది. ఆ తర్వాత కూడా మీరు గమనించే
మనం దత్తుడి దగ్గర 108 కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ మేము చేయడం కూడా జరిగింది శ్రీ వాళ్ళ దేవస్థానంలో. ఏదైనా సరే ఇది అంటే నా కోరిక కింద నేను బయటికి చెప్పాను తప్పితే పిఠాపురం ప్రజలందరి కోరిక, పిఠాపురం ప్రజలందరూ కూడా కోరుకున్నారు కాబట్టి ఇంతమంది 2,37,000 మంది ఓటర్ల కోరిక ఈ రోజు నెరవేరింది. కాబట్టి వచ్చే ఉగాది మా ఎమ్మెల్యే గారైన పవన్ కళ్యాణ్ గారితో మేము ఇక్కడ చేసుకుంటాము. అదేవిధంగా ప్రతి ఉగాది కల్లా కూడా ఇక్కడ అత్యధిక డెవలప్మెంట్ అన్నది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారని చెప్పేసి ఆయనకి ఆ దేవుడు ఆరోగ్యం ఆయుష్ అన్ని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పంచాంగ శ్రవణం ఇప్పుడు పైకి గృహప్రవేశం తర్వాత పంచాంగ శ్రవణంలో పాల్గొంటారా? ఇక్కడ ఈ రోజు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఇప్పుడు గృహప్రవేశం అయిన తర్వాత పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుందండి. ఆ తర్వాత కొంతమంది కార్యకర్తల్ని ఈ రోజు ఇక్కడ పిలవడం కూడా జరిగింది. వారికి కూడా వారందరి సమక్షంలో ఈ పంచాయతీ శ్రవణం ఉండబోతుంది. చూస్తున్నాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ గృహప్రవేశానికి అయితే వెళ్ళారు. ఆ పైన 3 ఫ్లోర్లు కూడా సందర్శిస్తూ మళ్ళీ తిరిగి ఇక్కడికి మళ్ళీ కిందకి వస్తూ మరి కొద్దిసేపట్లో రాబోతారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రయత్నం చేస్తే కొంతమంది ఇంకా నాయకులు ఉన్నారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గృహప్రవేశం ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? మరి ఈ రోజుని గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడ గృహప్రవేశం చేయడం మాత్రం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాత్రం చాలా ఇది. ఎందుకంటే మరి చాలా మంది నాన్ లోకల్ అని కూడా పలికేవారు. వాడు ధీటుగా ఈ రోజుని మరి ఇక పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఇక్కడ హౌస్ తీసుకుని ఇక్కడ ఉండడం చాలా మందికి మాత్రం చాలా ఇది. ముఖ్యంగా దీని పట్ల యావత్తు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాత్రం ఆయనకి సముచితంగా గెలిపించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ కి కాపు ఓటర్లు చూసే వచ్చారు, కాపులు ఓటేస్తారని చెప్పేసి అన్నారు. ఇక్కడ అన్ని సామాజిక వర్గాల్లో సపోర్ట్ చేస్తారంటారా? నిజంగా ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఒక కులానికే కాదు, ఒక మతానికే కాదు, ఒక ప్రాంతానికే కాదు, యావత్ అన్ని కులాలకు అతీతంగా పనిచేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇష్టాలను కూడా నచ్చి ఈ రోజుని అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపై పేట నియోజకవర్గంలో ఆయనకి మంచి సంస్థానం కలిగించడం ఉన్నారు. వైసీపీ ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా చేస్తామని చెప్పి అంటున్నారు. ఇవి నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఎంత మంది ఇన్ఛార్జీలు పెట్టుకున్నా, ఎంత మందిని మినిస్టర్లు పెట్టినా, సాక్షాత్తు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాటికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. ఆయన ఖచ్చితంగా మాత్రం గెలుస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. జనసేన నాయకులు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది నాటి నుంచి తన నూతన గృహంతో పాటు నూతన పిఠాపురం పాలన ఏ విధంగా ఉండబోతుంది? 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజలకి, పిఠాపురం ప్రజలకి, పిఠాపురం నూతనంగా మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన ఎమ్మెల్యేగా 2024 నుంచి ఎమ్మెల్యేగా మరి 2050 వరకు ఆయన ఉన్నంత వరకు ఆయన వారసత్వంగానే ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ స్థిరస్థాయిగా ఉంటదని చెప్పి మేము అందరం అంటున్నాం. అదే విధంగా మరి ఆయన కూడా కోరుకున్నారు. అందుకే సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోదారని చూస్తున్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా పంపిస్తాం. ప్రధానంగా వైసీపీ ఒక్కొక్కరు పెట్టి మండలానికి ప్రధానమైన నాయకులు పెట్టి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఓడిస్తాం. ఎంత వైసీపీ ఎంత మంది ఇన్ఛార్జీలు వేసుకున్నా, వాళ్ళు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారికి జనబలం, కార్యకర్తల బలం అందరూ ఉన్నారు. మైళ్ళు ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకుంటారు. ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మాకే బయట. 54 గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా నివాసం అంతా కూడా బాగుందంటారా? 54 గ్రామాలకే కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే వారికి తగ్గ కార్యాచరణ మొదలు పెట్టారు. ప్రతి ఓటర్కే కూడా అందుబాటులో ఉండే విధంగానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పైన స్పెషల్ ఏమన్నా స్పెషాలిటీ ఏంటి? ఒక హౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎన్ని రూమ్లు ఉన్నాయి అన్న, అలాగే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఏ విధంగా ఉంది హౌస్ మొత్తం అన్ని విధాలుగా కూడా మరి సేబోలు మరి ఆయన వధువు నాగేశ్వరరావు గారు 3 ఫ్లోర్ల హౌస్ ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నాళ్ళన్నా సరే మీరు ఉండండి ఎమ్మెల్యే ఎన్ని సంవత్సరాల్లో మాకు ఇబ్బంది లేదని నేను చెప్పడం జరిగింది. అదే విధంగా త్వరలో పవన్ కళ్యాణ్ గారు కొత్త హౌస్ కట్టుకుని ఈ హౌస్ నుంచి షిఫ్ట్ అవుతారు. తీసుకున్నారా ఓన్లీ రెంట్కి ఇచ్చినట్టుగానే మామూలుగా గిఫ్ట్ అవి ఇప్పుడు ఏం లేదు, మామూలుగా ఉండడానికే ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఈ రెంటో కాదు, ఆయన ఫ్రీగా ఉండమని చెప్పారు. ఫ్రీగా ఎన్నాళ్ళున్నా ఉండమని. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇక్కడ మరి కొద్దిసేపట్లో పైకి వెళ్లారు. పైనుంచి అయితే కిందకి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత